ఏయ్! ఆ! ఎందుకట్లా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? చక్కగా ఆడొచ్చు కదా! ఇట్లా ఆడితే ఎవడన్నా ఆడతాడా? గట్టిగా కొడితే నీకు నొప్పైతదని. అరే బక్కోడా! నువ్వెట్లున్నావు? నేనెట్లున్నా? నువ్వు కొడితే నాకు నొప్పైతదా? ఇగ జూడు ఇప్పుడు కొడితే దెబ్బకి దేవుడా అనాలి. ఆటను ఆటలాగా ఆడాలి. సరే పొయ్యి. నీ యమ్మ! ఏమైంది? నొప్పయిందా? ఏం గాలే గాని ఆడు. నీ యమ్మ! కొట్టమంటే అంత గట్టిగా కొడతావా? నేను కొడితే అట్లనే ఉంటది మళ్ళా. కేకే పెట్టిస్తా. అన్ని డబుల్ మీనింగ్ మాటలే. ఇంకొకసారి డబుల్ మీనింగ్ మాట్లాడావనుకో చస్తా నా చేతిలో. Check the mic and make sure it sound right, boys. సంతోష్ నువ్వా? నీకో సర్ప్రైజ్ అని చెప్పినా కదా! అదే ఇది. థ్యాంక్ యూ సో మచ్. సంతోష్ అన్న. కార్తిక రేయ్ ఎవడ్రా నువ్వు? హే కీమో ది గోస్ట్ రైడర్. గోస్ట్ లా ఉన్నావు, నువ్వు గోస్ట్ రైడర్ ఏంద్రా? ఓర్ నువ్వు పెద్ద మహేష్ బాబులో ఉన్నావు మరి. అన్న అన్న మనోడేనా? అన్న 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 మనోడేనా? అన్న మనోడేనే అన్న. ఎవడేవాడు? ఆడ వేస్ట్ గాడులే. నువ్వు ఒకదానివి. నేను చెప్పినా కదా బావా, సంతోష్ అంటే అతనే. సంతోష్ అయితే ఎవడికి గొప్పరా? నువ్వు ఇట్లా అడ్డవులో మాట్లాడినావనుకో, ఆ తర్వాత ఆయన వెళ్ళిపోతే పరిచయం అయ్యేది నాకు. మరి అడేట్రా మహేష్ బాబులో పెద్ద ఫోజ్ ఎత్తున్నాడు. ఆయన మహేష్ బాబు అయినా పవన్ కళ్యాణ్ అయినా నాకు దేవుడు. మరి నేనెవరా? బంటల గణేషా? అది కాదు బావా. అన్నా అన్నయ్యా ఏది అన్నయ్య అన్నమ్మ ఒకసారి. అన్నయ్యా అది పోయి ఆడుకోమ్మా ఆడుకో. ఇంకో గంటలో ఆరతొస్తుందంట. హారతొచ్చేస్తుందా? బాగున్నాను కదా? నువ్వు పోయి ముఖానికి సబ్బు పెట్టుకొని ముఖం కడుక్కొని ముఖానికి పౌడర్ రాసుకురాపు. పేరు లవ్లీ రాసుకొస్తాను. అన్నయ్యమ్మ ఒరే కార్తిక్ లిలే ఏం చేస్తున్నావు? కనిపిస్తలే మాట్లాడుతున్నా. మీ చెల్లి వస్తుందంట ఊరికెళ్ళి. మా చెల్లె ఎందుకు వస్తుంది? ఏమో మీ చెల్లెకే అడుగు. నేనింటికి వచ్చిన వేళన నా హారతి వస్తోంది. నే కోరిన కోరిక కోసమే రతి దర్శనమిస్తోంది. నా హారతి ఉండగా పక్కన ఏం చెయ్యలేడు ఏ జక్కన. నేనుండగా ఈ పక్కన రతిరాదు నీ దరిదాపున. చస్తావు మధ్యల నువ్వు వస్తే, పోతావు హద్దులు దాటొస్తే. ఇది మన ఇద్దరి సమరం. చల్ చల్ I-20 రెడ్ కారునంట, బుట్ట బొమ్మ దిగి వచ్చనంట. We are made for each other అంట. మా జంట చూసి నీకు జలసి అంట. ఏ నువ్వు హారతి కదా? It's not Aarti, it's Harati. By the way, who are you? ఏ ఐమ్ ఫైన్. హౌ ఓల్డ్ ఆర్ యూ? What? Akka, who's this guy? నీకు అన్న అవుతాడు. నో ఐఎమ్ నాట్ బ్రదర్. యూ సిస్టర్, షీ సిస్టర్. ఈ బ్రదర్, ఐ బ్రదర్. బట్ ఐఎమ్ నాట్ బ్రదర్. ఐఎమ్ బ్రదర్ ఇన్ లా. లా లా లా. వరుసకు బావ అవుతారులే నీకు. ఈయన బావ ఎట్లా అయిండు? అయ్యింది లేవే తర్వాత చెప్తా. రేయ్ సామాన్లు తీసుకురా. ఏ తీసుకురా అన్నయ్య. Wow, nice house. మీ బావ సెలెక్షనే. Nice taste, Bava. మరి మా తమ్ముడు అంటే ఏంటనుకున్నావు?
వాడికి ఇల్లు అయినా ఇళ్ళైనా పెద్దగా ఉండాలి. ఎక్స్క్యూజ్ మీ. Check the mic and make sure it sound right, boys. అక్క ఎవడిడు? ఈడు మిండు. అదే ఎవరన్నా అడుగుతుంది చెప్పు. సంతోష్ నీకు వచ్చాక బాగా అవుతాడు. బావా మరెందుకు ఇంత ఓవర్ చేస్తున్నాడు? కొంతమంది ఓవర్ వేస్తేనే బాగుంటుంది. వెళ్ళి ఆడదొచ్చి ఇంతసేపు అవుతుంది, లోపల పోయి చాయ్ పెట్టుకురాపో. ఐ డోంట్ లైక్ చాయ్ బావా. పోనీ బీర్ తాగుతావా? హూ ద హెల్ ఆర్ యు మ్యాన్? హే కీమో ది గోస్ట్ రైడర్. యు వాంట్ రైడ్ బేబీ? షట్ అప్ యు బ్లడీ బగర్. I also like burger, pizza, noodles, fried rice with double egg. జస్ట్ గెట్ మై లగేజ్ అప్. అబ్బా ఎంత కావాలి ఏంటి? ఆడంతే లేవే, పైకి పద నీ రూమ్ చూపిస్తా. ఏట్రా అప్పుడే అప్పు అడుగుతుంది. బావా రే సరే అన్న, ఆ సామాన్లు ఏమన్న విషయం నీకు తెలుసు, మరి ఎందుకు నాటకాలు చేస్తున్నావు? అది బావ మరదలు సరసం రా. చూడు ఎంత ముద్దుగా పిలుస్తుంది అది. నీకు ఏంటి తెలియదు ఎదవకాలని మధ్యలో వచ్చేస్తావు. దా వెళ్ళిపోతుంది ఇది. అక్క ఈ ఫోటో ఎక్కడిదే? ఈ ఫోటో మీ బావనే చేపించిండు. ఆ? బావ నిన్ను మస్తు ప్రేమిస్తున్నాడుగా. ఇంకేంది ఫస్ట్ నైట్ రోజు ఫుల్ గిప్పా గిప్పా? ఇప్పుడు ఆ పాల బుగ్గల ఫస్ట్ నైట్ గురించి ఎందుకులే అమ్మా. పాలు బుగ్గలు హగ్గులు ముద్దులు. ఊకవే తల్లి, నేనేమో ఫుల్ గాలి ఉన్న బుగ్గని, ఆడేమో గాలి అని బుగ్గ. ఇలా గాలి అల్లకపోదు, అల్ల గాలి ఇళ్ళకి రాదు. నువ్వేం చెప్తున్నావో నాకేం అర్థమైతలే అక్క. అర్థమయ్యేటట్టు మళ్ళీ చెప్తా గానీ రూమ్లో పంప. హారతి నువ్వు ఆ రూమ్లో ఉండు. ఎందుకు నా రూమ్లోనే ఉంటుంది. అది కాదు లిల్లీ, చెప్పేది నువ్వు. అక్క నేను ఇక్కడ ఇంకో 20 days ఉంటాను కదా, అన్ని రోజులు మీరు దూరం దూరం ఏముంటారులే. నేను ఈ రూమ్ తీసుకుంటా. ఈడెందుకు పోతున్నా వాళ్ళకి? సామాన్ తీసుకోవతలేడా? మంచోడే లేవే. ఏంది? ఆడితే నీకేం కావాలన్నా నన్ను అడిగే చిటికలో చేసేస్తాను. కొంచెం మనశ్శాంతి కావాలి. అబ్బో కొడుకో బోడు మనశాంతి ఉంటుంది. అయినా ఈడెట్లా అన్నాయి నీకు? బా తర్వాత చెప్తా అని చెప్పినా కదనే, నువ్వు రా బావా. ఎట్రా బావా అంటో ఎన్నిసార్లు చెప్పినా అన్నా అనమంటే. అదేలే అన్న, నా మాటిని నేను చెల్లిపో అన్నా. వెళ్ళిపోవడం ఏంట్రో? ఆ ఆర్తిని చూసినావో ఎంత డేంజర్గా ఉందో. అది ఎట్లాగో నీకు పడదు కాబట్టి నీకు టైం వేస్ట్, నాకు టైం వేస్ట్. నాకెందుకు పడదురా? నాకేం తక్కువ? అది కేఎఫ్సీ అయితే నువ్వు కోడి పకోడి కదా. నీ అమ్మ ఒకసారి దాన్ని కోడిపోకూడదు తినిపించావు అనుకో, ఇంకా జీవితంలో కేఎఫ్ జోలికి వెళ్తుంది. నువ్వు లేవనుకో ఆ సంతోషం లైన్ క్లియర్ అవుతుంది. వాడు గ్యారంటీగా దాన్ని గెలుస్తాడు. అదేమో ఇది రివర్స్ అవుతుంది. ఈ మ్యాటర్కి లిల్లీకి తెలిసేలా నేను ఏదో ఒకటి చేస్తా. ఆ తర్వాత సంతోషాన్ని పని అవుట్, నేను లిల్లీ హ్యాపీగా ఉంటాం. ఆ వెంటనే ఆర్తోని పెళ్ళి. ఎట్లుంది నా ఐడియా? ఈలోకి సంతోష్ గడికి హారత పడిపోతే పడిపోతే మంచిదే కదా, నేను లిల్లీ కలిసిపోతాం. నా కొడక నువ్వు లిల్లీ సెట్ అయిపోయి హారతాడికి సెట్ చేసేసి మధ్యలో నన్ను ఎరుపుని చేద్దామన్నా? నా బాధ అర్థం చేసుకో అన్నా. నేను చేసుకోను. ఇంతకే దాన్ని ఏమని పిలిపించావు? బీటెక్ చేసి ఖాళీ ఉండడం ఎందుకు, పంపి జాబ్ చూస్తా అంటే అలా పంపించిండు. ఓ నియం, నీకే గతి లేదు, నువ్వు దానికి జాబ్ చూస్తావేట్రా? సంతోష్ చూస్తా అన్నాడు. ఈ అమ్మ ఇంకొకసారి సంతోష్ గడి గురించి దాని దగ్గర ఎత్తామనుకో, దానికి జాబు నేనే చూస్తా, పెళ్ళి నేనే చేసుకుంటా, పిల్లల్ని నేనే కంటా. గుర్తుపెట్టుకో. ఇంకోటి, నేను ఎక్కడ ఉంటా, ఢిల్లీని నీకు సెట్ చేస్తా, దాన్ని నేను సెట్ చేసుకుంటా. ఈడ నేనే హీరో, ఆడి జీరో, ఇది ఫిక్స్ కర్రో. షో నీ అమ్మ ఇష్యూకి ఇష్యూ అన్నామంటే మందులోకి సైడ్ డిష్ అయిపోతాను నా కొడక. పదా ఈ సంతోషంలో ఫుల్ వేసి వద్దాం దా.
నిన్ను బావా అని పిలవాలా సంతోష్ అని పిలవాలా ఆ? బొమ్మర్దని విలు. బామ్మర్దా అట్లెట్లయితా అసలు నువ్వు ఎందుకు విలువాలి నన్ను? మా అక్క నువ్వు బావా అంటే ఏదో పెద్ద పీకుడు అని వచ్చా వెళ్తున్నా హలో, నేను పీకుడు అని. ఆ? పీకే అంటే పవన్ కళ్యాణే. అదంతా కాదు నిన్ను సంతోష్ అని పిలవాలా బావా అని పిలవాలా ఏ బావా మరదలు నై చల్తా ఇదర్. కదా ఐ ఫీల్ దట్ టూ సంతోష్ ఇస్ బెటర్ అవును, లిల్లీ నీ సొంతక్కేనా? అదేంది అట్లా అడిగినావు చెప్పు చెప్పు ఎందుకు అడిగినావు ఊరికేనే. చెప్తావా చెప్పవా నువ్వేమో మంచి బెంచ్ కార్లా ఉన్నావు. అది అంబాసిడర్ కార్లా ఉంటుందా అయినా అందరు అంబాసిడర్ కార్లే ఉంటారుగా నాకు బెంచ్ కార్ అంటేనే ఇష్టం. నేను బెంచే ఎక్కుతా. ఏందేమో మాట్లాడుకుంటున్నారు సంతోష్ బెంచ్ కార్ కొనాలనుకుంటున్నాడు ఒసే ఏందే పెరోటి పిలుస్తున్నా బావా అని చెప్పినా కదా అయితే పిలవనా బావా అని పిలవనా ఎందుకులే లిల్లీ, ఇప్పుడు టైం వచ్చినప్పుడు అన్నీ తెలుస్తాయి కదా. సర్లే మీ ఇష్టం కానీ రండి మటన్ బిర్యానీ తిందాం నాకు తినాలని లేదు, మీరు తినండి. ఎందుకు ఆకలి లేదమ్మా. సర్లే పాలు పంపిస్తా తాగు సరే నువ్వు రావే నువ్వు వెళ్ళు నేను వస్తా మీ ఇద్దరేంది ఎప్పటి నుంచో పరిచయం ఉన్నట్టు మాట్లాడుకుంటున్నారు హలో నీతో మాట్లాడతలే, తను కూడా అంతే. ఒక్క రోజులో నేను ఎంత క్లోజ్ అయిపోయాను. అవును మా బావ కన్నదమ్ము లేరు కదా నువ్వు పెద్దమ్మ కొడుకువా లే, పెద్దనాయన కొడుకుని. ఆ, బిర్యానీ, మటన్ బిర్యానీ, ప్యారడైజ్ మందే. అక్కడే పని చేస్తున్నావా ఏంది లేదు, మా నాన్న చేసేవాడు చిన్నప్పుడు. అనిపించిందిలే నేను చూస్తే ఎందుకు అనిపించదు? నువ్వు ఆవాపితే కదా. కానీ ఆరతి మాత్రం వేరే లెవెల్. నీకు ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా? ఫ్రెండ్స్ ఉండరా నువ్వు అలాగొచ్చువా చెప్తా. పోనీ బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా? బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు లవర్ ఉన్నాడా? ఇప్పటి వరకు అయితే లేడు ఇప్పుడు వరకు లేడంటే ఇక నేనే. ఓ ఇంకెన్ని పెడతారా బాబు? ఆరతి కట్టుకొని మొక్కలు అసలే పెళ్ళి కావాల్సిన పిల్ల. ఆరతి ముడుస్తుంటావా? అదిగో దాని బెట్లకు ముడుస్తుంది, లాక్కొని తినే. ఎట్టచ్చు కదా మీ సెల్కి. ఈ ముడిసి తిను, వెనక్కి జురు వెనక్కి. దార తమ్ముడు ఓ దమ్మేసి వద్దాం. ఓర్ నువ్వు పెళ్ళాక మానేసావు కదా, నేను కాలుతాను, నువ్వు పోక వెళ్తుందంతా కడిగిన చాలుదా. మెసేజ్ చేసుకో. సంతోష్కి పాలు ఇచ్చిరా పో నేనా ఈ గిన్నెలన్నీ క్లీన్ చేసాక టైం పడుతుంది కదా పాపం పొద్దునుంచి ఏం తినలేదు పోవే బావే కదా Check the mic and make sure it sound right, boys. ఏంది అది? పాలు అడబెట్టు. తీసుకొని తాగు ఏ తర్వాత దావుతా అడబెట్టు. గమ్మును తీసుకొని తాగు Check the mic and make sure it sound right, boys. సాల్ మీసాల కంటింది ఇంకా ఉంది Check the mic and make sure it sound right, boys.
చూడు, చెయ్యితో కాదు